పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నాయకులు కార్యకర్తలకు ఆయన కేక్ స్వీట్లు పంచిపెట్టారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి 4 సార్లు ముఖ్యమంత్రిగా ఒక అరుదైన రికార్డు సృష్టించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అదేవిధంగా 2014లో మరలా విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా, 2019-24 మధ్య ఒక పైశాచికమైన పరిపాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బట్టి పీడించి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నభిన్నం చేసి సామాన్యుడి బ్రతుకు చిత్రం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఎన్డీఏ కూటమిగా అటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడంలో మరి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొని, అవమానాలను ఎదుర్కొని, మరి అటు అసెంబ్లీలో బయట ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్టు మాట్లాడినాం, కుటుంబ సభ్యుల్ని అమానుషంగా దూషించిన అన్ని భరించి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి అన్నీ తానే ముందు నడిపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు వేడుకలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రి కానీ కాదు, ఈరోజు భారతదేశంలోనే ఒక అరుదైన రాజకీయ నాయకుడు, ప్రపంచవ్యాప్తంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నేతల్లో చంద్రబాబు నాయుడు గారు. ఈ అవకాశం మిగతా రాజకీయ నాయకులు ఎవరికి కూడా రాలేదు. ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ నేతగా దేవేగౌడ గారిని ప్రధానమంత్రి చేయడంలో, తర్వాత ఎన్డీఏ నేతగా వాజ్పేయి గారిని ప్రధానమంత్రి చేయడంలో, అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయడంలో, మరలా ఇప్పుడు ఎన్డీఏ నేతగా కేంద్రంలో ఒక కీలకమైన భూమిక పోషిస్తున్న చంద్రబాబు నాయుడు గారు మరి నిండు నూరేళ్ళు ఆయనకి మంచి ఆరోగ్యం, అదేవిధంగా ఆయుష్ ఇవ్వాలని చెప్పి కూడా భగవంతుని కూడా మనం ఈరోజు అన్ని దేవాలయాల్లో, చర్చల్లో, మసీదుల్లో అన్ని చోట్ల కూడా ప్రేయర్స్ చేశారు. ఎందుకంటే ఈరోజు ఆర్థిక పరిస్థితి మనం చూస్తే ఒక అరాచకం నుంచి బయటపడేయడానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే ఒక ముళ్ళ కిరీటం మీద కూర్చున్న పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రి గారు. రాబోయే 25 సంవత్సరాలకు కూడా తాకట్టు పెట్టి అన్ని అప్పులు చేసుకొచ్చి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే దాన్ని ట్రాక్లో తీసుకురావడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్ని ఇబ్బందులు పడే పరిస్థితి ఈరోజు ఉంది. రాజధాని రాష్ట్రాన్ని చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరలా నిధులు తీసుకొచ్చి రాజధాని కడతా ఉన్నాం, పోలవరం కడతా ఉన్నాం, రాష్ట్రంలో మరో పరిశ్రమ తీసుకొస్తా ఉన్నాం. గుంతలు బూతలైన పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉంటే ఈరోజు రహదారుల నిర్మాణం కానీ, హౌసింగ్ కానీ, వెల్ఫేర్